హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అని విజ్ లైఫ్ స్టైల్. ఇదొచ్చి గ్యాస్ తెచ్చాం కదా! న్యూ గ్యాస్ తెచ్చినప్పుడు కుకింగ్ చేసినవి వాటి రెసిపీస్ అనమాట. ముందుగా అయితే రొయ్యల ఫ్రై చేస్తున్నాను. రొయ్యల ఫ్రైలోకి ముందుగా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి రొయ్యలు. దాని లోపల పేగు ఉంటుంది కదా! సో, ఆ పేగు తీస్తేనే మనం కంఫర్ట్‌గా తినగలుగుతాం ఫస్ట్. టేస్ట్ విషయానికి పక్కన పెడితే. సో, అదంతా తీసేసి అండ్ లెమన్, సాల్ట్, పసుపేసి నీట్‌గా వాష్ చేసుకొని, ఇందులో కొంచెం సాల్ట్, పసుపు అండ్ వాటర్ పోసేసి నీట్‌గా ఈవెన్‌గా కుక్ చేసుకోవాలి. అండ్ ఈలోపు నేను ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను గారెల్లోకి అండ్ ఫిష్ ఫ్రైలోకి. అండ్ ఒక పెద్ద సైజు లెమన్ సైజు చింతపండును కూడా నానబెట్టేసుకున్నాను సైడ్‌లీ. అండ్ టమాటా, పచ్చిమిరపకాయలు కూడా ఫిష్ కర్రీలోకి కట్ చేసుకుంటున్నాను. నేను ఏదైనా సరే ఎక్కువ మసాలాలు వేసి అండ్ ఎక్కువ వేసి చేయాలంటే అవ్వదండి. మా ఇంట్లో ఏదైనా సరే సింపుల్‌గానే చేసేస్తాను అండ్ హెల్తీగా కూడా చేసుకుంటాము. మా ఇంట్లో ఏది కూడా లైక్ టిఫిన్ చేస్తే చట్నీయే ఉండాలి, ఇడ్లీ చేస్తే సాంబారే ఉండాలి, ఇలాంటివేమీ ఉండవనమాట. ఏది ఉంటే అది తినేస్తాము. అండ్ హెల్త్ కాన్షియస్ ఎక్కువ మెయింటైన్ చేస్తామనమాట. సో, ఏదైనా సరే లైట్ ఫుడ్ తింటాము. ఆ ఫుడ్ తినకుండానే ఉంటాం కానీ లైట్ ఫుడ్డే తింటాము. సో, ఇక్కడైతే వెజిటబుల్స్ అనేవి కట్ చేసుకుంటున్నాను. ముందుగానే నేను ఫిషెస్ అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఫిష్ పీసెస్‌కి కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి ముందు క్లీన్ చేశాను. తర్వాత కొంచెం వెనిగర్, లెమన్ వేసి మొత్తం ఇంకొకసారి వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సో, ఇక్కడైతే రొయ్యలు ఈవెన్‌గా కుక్ అయిపోయాయి. ఇలా ప్రెస్ చేస్తే సాఫ్ట్‌గా ఉన్నాయన్నమాట. సో, దీన్ని ఇప్పుడు స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్‌లీ కడాయి ఏదైనా సరే కొంచెం మందంగా ఉండేది పెట్టుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని, మొత్తం గోల్డెన్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ కూడా వేసి వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా బాగా వేగాక కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గ్రేవీ టెక్స్చర్ వచ్చేలాగా. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. బట్ నా దగ్గర లేదు, నేను వేయట్లేదు. ఇది యువర్ విష్ అనమాట. ఇట్స్ ఆప్షనల్. సో, టమాటా కూడా ఫ్రై అయింది. సో, ఇందులో కొంచెం సరిపడా సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ అండి, కనిపిస్తుంది కదా వీడియోలో. సో, అది కూడా బాగా ఫ్రై అయ్యాక మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని మొత్తం ఈవెన్గా ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం లిడ్ క్లోజ్ చేసేసి సిమ్లోనే ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే మొత్తం ఆ టెక్స్చర్ అంతా రొయ్యలకి ఆ ఫ్లేవర్స్ అన్నీ అప్లై అవుతాయి అన్నమాట. సో, ఈలోపు నేను ఫిష్ని మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇది కూడా లైక్ అప్పటికప్పుడైనా కలిపి వేసేసుకోవచ్చు. బట్ నేను టైం ఉంది కదా అని ముందే వేసేస్తున్నాను. అండ్ కుకింగ్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో, ఇందులో పసుపు, ఉప్పు, కారం, కొంచెం ఒక టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి మొత్తం నీట్‌గా మిక్స్ చేసుకుంటున్నాను. కారం ఎక్కువే వేస్తానండి. మ్యాక్సిమం 3 టేబుల్ స్పూన్ వేసాను ఇప్పుడు. అది 1 కేజీ ఫిష్ అనమాట. సో, ఇప్పుడు రొయ్యలు కూడా మొత్తం ఆ ఫ్లేవర్స్ అన్నీ అప్లై అయిపోయింది. సో, ఇది కూడా ఇంకొంచెం సాఫ్ట్‌గా కుక్ అయింది. ఇందులో కారం అండ్ ధనియాల పొడి, కొంచెం ఫిష్ ఫ్రై మసాలా వేసాను. అంతే అండి. మళ్ళీ దీన్ని ఒకసారి ఈవెన్‌గా మొత్తం మిక్స్ చేసుకొని సాల్ట్ అది సరిపోయిందేమో చూసుకోవాలి. సో, నాకైతే మొత్తం ఈవెన్‌గా అన్నీ సరిపోయాయి. లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని తీసేసుకోవాలి. టేస్ట్ విషయానికి వస్తే సూపర్ ఉంటుందండి. ఏదైనా సరే మనం సింపుల్గా చేసింది చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ ఫిష్ గ్రేవీలోకి వచ్చేసి టమోటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి మొత్తం పేస్ట్ లాగా చేసుకుంటున్నాను. మంచిగా వెడల్పుగా ఉండే దబర కానీ ఏదైనా కడాయి కానీ పెట్టుకోవాలి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు అండ్ కొంచెం ఆవాలు, జీలకర్ర వేసి పోపు పెట్టుకోవాలి. అందులోనే కొంచెం కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసిన తర్వాత మనం ఏదైతే చేసి పెట్టుకున్న పేస్ట్ ఉందో సో, ఆ పేస్ట్ కూడా వేసేసి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి నీట్‌గా ఆయిల్ అంతా పైకి తేలేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇది తెలుస్తుందనమాట. ఆ టెక్స్చర్ అనేది కొంచెం రవ్వగా అయిపోతుందనమాట. వాటరీగా అవ్వకుండా.
సో అలా అయినప్పుడు మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ ఫిష్ పీసెస్ కూడా వేసుకొని కొంచెం సేపు సిమ్లో పెట్టుకుంటే మనం ఇందాక చెప్పుకున్నట్టే ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ టెక్స్చర్ ఉంది కదా, సో టెక్స్చర్ ఫ్లేవర్స్ అన్నీ పీస్కి పడతాయి అన్నమాట ఫస్ట్లీ. సో అది కూడా పట్టేసేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత తీసేయండి. 2 మినిట్స్ చాలు. తర్వాత లిడ్ ఓపెన్ చేసేసి ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు పోసుకోవాలి. ఇది ఎవరి టేస్ట్ ప్రకారం వాళ్ళు పోసుకోవాలండి. మేము పులుపు ఎక్కువ తిన్నాము. సో మా మామయ్యకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అండ్ మా హస్బెండ్కి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. ఫస్ట్ చింతపండు పులుసు పోసాక కొంచెం సేపు ఒక 1 మినిట్ కుక్ చేసిన తర్వాత నార్మల్ వాటర్ యాడ్ చేసుకుంటే ఆ గ్రేవీ అనేది అంటే వాటర్గా కాకుండా కొంచెం చిక్కగా వస్తుంది. అంటే మీకు పులుసు ఎంత క్వాంటిటీ కావాలనే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ సాల్ట్ కూడా ఒకటేసారి చూసేసి లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫిష్ కర్రీ కుక్ అయ్యేలోపు మనం ఇక్కడ గారెకి ప్రిపేర్ చేసుకుందాం. నేను మార్నింగే మినపప్పు నానబెట్టేశాను. సో స్టవ్ పాడవ్వకముందే పిండి కూడా పట్టేసుకున్నాను. సో ఇందులోనే సాల్ట్ వేసి పట్టేసుకున్నాను అనమాట. సాల్ట్ అండ్ అల్లం, కొంచెం జీలకర్ర, ఒక పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టేసుకున్నాను. సో ఇందులో మళ్ళీ ఆనియన్స్ కట్ చేసుకున్నాను అండ్ జీలకర్ర వేసుకున్నాను. సో అంతే. పిల్లలు కరివేపాకు కానివ్వండి, కొత్తిమీర కానివ్వండి, ఇవి ఏమన్నా డైరెక్ట్గా కనిపిస్తే వాళ్ళు తినరన్నమాట. సో అందుకని ఇలా వేస్తున్నాను. సో ఇక్కడ మన గారెలు కూడా ఆల్మోస్ట్ డన్. కాంబినేషన్ సెట్ కావట్లేదే అని చూస్తున్నారా? సో నేను ఈ గారెలేనండి ఈవినింగ్ చేయబోయింది. సో గ్యాస్ ప్రాబ్లం వచ్చింది కదా, సో ఇవి చేయబోతుంటేనే వచ్చిందన్నమాట. సో ఇంకా మిక్స్ చేసి పెట్టేసుకున్నాను కదా ఎలాగో అని చెప్పేసి వేసేసాను. అదే కొంచెం అలా మిక్స్ మ్యాచ్ చేసుకొని తినేసాము. సో ఇట్స్ సర్వింగ్ టైం అనమాట. గారెలు, ప్రాన్ ఫ్రై, వైట్ రైస్, ఫిష్ కర్రీ. సో నా డిన్నర్ అయితే ఇలా ముగిసింది. చాలా కష్టంగా అండ్ కొంచెం ఇష్టంగా. సో పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు. కీప్ వాచింగ్. బై బాయ్.